ఆంటీ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. సెలవుల్లో మరి అవకాశం ఇచ్చినారు. మట్టిలో ఇది అయినప్పటికీ మమ్మల్ని లేవ అంటే చేరదీసి మరి ఆత్మీయంగా నడిపిస్తున్న ఆత్మీయ తల్లి కేజీ ఆంటీ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నా. మరి మా సండే స్కూల్ టీచర్ జోబంకులు, జయమన్ ఆంటీ చిన్నప్పుడు మమ్మల్ని ఈరోజు ఈ మాత్రం ఉన్నామంటే అది వాళ్ళిద్దరే మాకు మంచి పునాది వేసినారు. ఆంటీ చిన్నప్పుడు ముసుగులు వేసుకోండివి అని ఇట్లా చెప్తుంటే ఏదో అనుకునేదాన్ని. ఇప్పుడు నేను సండే స్కూల్ టీచర్లో పిల్లలకి ఆ విధంగా చెప్తున్నా. అట్లా అన్నప్పుడల్లా నాకు జయమాన్ ఆంటీనే గుర్తొస్తుంది అనమాట. మేము ఈరోజు ఈ విధంగా ఆ, దేవునిలో ఉన్నామంటే ఆత్మీయ తల్లి మరి చిన్నప్పుడు మాకు జయమాన్ ఆంటీ, జోబంకులు ఈ విధంగా మమ్మల్ని ఆత్మీయంగా నడిపించినారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుని స్తోత్రం రా. దేవుడు నిన్ను ఇంకా అభిషేకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న. వందనాలు ఆంటీ. మీ ఇది బ్లెస్సింగ్సే మాకి ఆ రోజు పునాది వేసినారు. దేవునికి స్తోత్రం రా. నేను కోటియా సాంగ్ పాడుతున్నాను. కర్నూలు జిల్లా దగ్గర కోటియా వాళ్ళు ప్రభు జిస్మో జిబో నోరియా జిసురు బినా పూరియా అబునం అంటే ఆ, ఆయన యేసు ప్రభు మన కోసము ఆ, అదే మన పాపముల నిమిత్తమై మరి ఈ లోకానికి వచ్చి ఆ, ప్రాణం పెట్టి తిరిగి లేచినాడని ఈ సాంగ్ అర్థము. అర్థం కాకపోవచ్చు ఎవరికి, ఈసారి మరి ఇంకోసారి నెక్స్ట్ సారి పాడతాను. ప్రభు జీసుమో జీబునోరియా జిసురు బినా పోరియా బునం జిసురు బినా పోరియా బునం ప్రభు జీసుమో జీవనోరియా జిసురు బినా పోరియా బునం జిసురు బినా పోరియా బునం বন্ধু তুমি যদি পড়িয়াছি পাপ সাগরে বন্ধু তুমি যদি পড়িয়াছি পাপ সাগরে ডকবু ধরিলে সে হে যিশু নাম রিয়াক প্রভু নাম রিয়ম ডকবু ধরিলে সে হে যিশু নাম রিয়াক প্রভু নাম রিয়ম প্রভু যিশু মো জীবন রিয়া যিশুর বিনা পরিয়া বুনম যিশুর বিনা পরিয়া বুনম বন্ধু তুমি যদি পড়িয়াছি ময়র জল্লেম বন্ধু তুমি যদি পড়িয়াছি ময়র জল্লেম ডাকবু দারিলে সে হে যিশু নাম রিয়াক প্রভু নাম রিয়ম ডাকবু দারিলে সে হে যিশু নাম রিয়াক প্রভু নাম রিয়ম প্রভু যিশু মো জীবন রিয়া যিশুর বিনা পরিয়া বুনম যিশুর বিনা পরিয়া বুনম বন্ধু তুমি যদি পড়িয়াছে শৈতানর জালে বন্ধু তুমি যদি পড়িয়াছে শৈতানর জালে সবড় কবুদারিল যিশু নাম নিয়াক প্রভু নাম রিয়ম সবড় কবুদারিল যিশু নাম রিয়াক প্রভু নাম রিয়ম প্রভু যিশু মো জীবন রিয়া যিশুর বিনা পরিয়া বুনম যিশুর বিনা পরিয়া বুనం. థ్యాంక్ యూ. అర్థం కాకుండా పాట విన్నారు. అందరికీ వందనాలు. చక్కని పాట పాడిన సుశీల సతీష్ కు యేసుకృష్ణమున వందనాలు. మరి సుశీలనే మనకు వాక్యం
చెప్పి నడిపిస్తారు. థ్యాంక్స్ అక్క, వందనాలక్క. కొన్ని క్విజ్ అడుగుతానబ్బా, అందరు రెడీగా ఉండండి. కామాంధుడయ్యాడు కబోదిగా మారాడు. కామాంధుడయ్యాడు కబోదిగా. సంసోన్ అండి, సంసోను. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సంసోన్. 10వ భాగ ప్రస్తావన బైబిల్లో ఏ గ్రంథంలో ఉంది? 10వ భాగం. లేవికాండం. రాంగ్. జస్ట్ జకరియా లాస్ట్ ఓల్డ్ టెస్టిమెంట్ లో లాస్ట్ అది. మలాకి అండి. మలాకి. వెరీ గుడ్, వెరీ గుడ్ ఆంటీ, వెరీ గుడ్. మలాకి. నీటిపై నడిచిన నరుడెవడు? కరెక్ట్. పారుచున్న నది టక్కున ఆగింది, దైవజనం దాని. కరెక్ట్ ఆంటీ, కరెక్ట్. కన్నవాని కడుపు నింపింది, అందుకే జీతంపు పొందింది. అదే మోసే తల్లిమ్మ. వెరీ గుడ్ ఆంటీ, కరెక్ట్. కరెక్ట్. మత్సరపడ్డారు, మందలించబడ్డారు. మత్సరపడ్డారు యోసేపు మీద. కరెక్ట్. పసందైన విందు దీవెనలకు ముందు. ఎవరెవరు పసందైన విందు? ఇది మా ఎస్టర్ తర్వాత దీవెనలు. అమ్మా అది యాకోబు. కరెక్ట్, కరెక్ట్. యాకోబు. ఇంకా విందు. ఎస్టర్ కూడా అమ్మా, ఎస్టర్ కూడా ఇస్సాకు, యాకోబు. కరెక్ట్ అంటే జస్ట్ జనరల్ క్వశ్చన్స్ అడుగుతాను. విత్తువాడు విత్తనాలు విత్తుతుంటే ఎక్కడెక్కడ పడినాయి? ముళ్ళ కంపల్లో, ముళ్ళ త్రోవ పక్కన, మంచి నేలలో. ఫస్ట్ ఆర్డర్ ప్రకారం చెప్పాలా అమ్మా? దారిలో పడినాయి, పక్కన. ఫస్ట్ త్రోవ ప్రక్కన, రెండోది రాతి నేల, వెరీ గుడ్. మూడోది అట్లా చెప్పాలా? మేము టీచర్లు కాబట్టి కొద్దిగా మీకు ఆర్డర్ లో ఉండాలి. విత్తువాడు విత్తనాలు విత్తనాన్ని ఎవరితో పోల్చినారు? వాక్యంతో అండి. వాక్యము ఇంకా మనకి మత్తయి సువార్తలో హృదయం అమ్మా. విత్తనాలు గాని మనిషితో గురుగులు సాయంతో. జనరల్ క్వశ్చన్. చెట్టుకు బలమునిచ్చేది ఏమిటి? చెట్టుకు బలం రావాలంటే? వెరీ గుడ్, నా ఆన్సర్ కరెక్ట్. అనుకున్న చెప్తారా లేదండి? కరెక్ట్ చెప్పినారు, థ్యాంక్ యూ. భవనానికి బలంగా ఉండాలంటే భవనం పునాది. వెరీ గుడ్, వెరీ గుడ్. వేరు వలన లాభాలు ఏంటి? అంటే వేరు ఉండడం వలన ఏమి మనకి? చెట్టు బాగా అభివృద్ధి చెందుతుంది, బలంగా ఉంటుంది. ఆ తర్వాత నేను అనుకునే పాయింట్లు వచ్చినాయి. బలంగా ఉంటుంది, ఇంకోటి స్థిరంగా ఉంటుంది. పెరగడానికి తట్టుకుంటదండి. ఆటుపోట్లన్నీ తట్టుకుని. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆటుపోట్లు తగట్టుకున్నాయి. చెప్పినారు. వినుట వల్ల డాష్ విశ్వాసం కలుగుతుందండి. మనిషి కుమారుడు వచ్చినప్పుడు డాష్ కనుగొనునా? వెరీ గుడ్. ఎవరి నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి. పరిచయులు నీతి కంటే ఇంకా ఇద్దరు ఉన్నారు. శాస్త్రులు, పరిచయులు. వెరీ గుడ్. పరిచయులు నీతి కంటే. పేతురు తండ్రి పేరు? సీమోన్ అండి. పేతురు తండ్రి పేరు యోహాన్ అనే ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్ ఆంటీ, రైట్ ఆన్సర్ యోహాను. కరెక్ట్ అమ్మా. ఇండియాలో జనరల్ క్వశ్చన్ ఇది. ఇండియాలో క్రైస్తవులకు
శ్రమలు కలుగుతున్న స్టేట్స్ చెప్తారా కొన్ని? మనం ఎందుకంటే అంటే వారి అది ఇస్రాయేల్ మణిపూర్ ఒకటి, ఇస్రాయేల్ జార్ఖండ్ దేశం ఒకటి, ఉంది, మధ్యప్రదేశ్ రాష్ట్రం గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉమ్, ఉమ్. గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మనము రాష్ట్రం ఉంది. ఉత్తరప్రదేశ్ వెరీ గుడ్. ఇది మనం గుజరాత్ స్టేట్, మణిపూర్, మణిపూర్, మణిపూర్ వెరీ అస్సాం, గుడ్. మణిపూర్, అస్సాం, జార్ఖండ్, ఒడిస్సా, అస్సాం, ఒరిస్సా, మహారాష్ట్ర, మహారాష్ట్ర, పశ్చిమ మహారాష్ట్ర, బెంగాల్, ఛత్తీస్గఢ్, ఇవన్నిటి కోసం మనం ప్రార్థన చేయాలని జస్ట్ నేను అడిగినానంటే. ఆ, మరి థ్యాంక్ యూ, అందరూ చాలా చక్కగా చెప్పినారు. నేను అనుకున్నాంటే ఆన్సర్సే కరెక్ట్ చెప్పినారు, ఏం చెప్పరేమో అనుకున్నాను, కరెక్ట్ చెప్పి. థ్యాంక్ యూ అందరికి, క్విజ్ లో పార్టిసిపేట్ చేసిన వారికి. ఆ మరి కొలసీలకు అపోస్తులుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. అపోస్తులుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు ఎవరైనా చదువుతారా? చదువుతారా అండి? అవునా మీరు అక్క చదువుతున్నావు అక్క? అక్క కావున చదవండి. మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు పేరు పొందిన వారి ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. చాలండి, ప్రార్థన ఇంకా చేసుకున్నాము. చాలక. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయనా. మరి తండ్రి, ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు ప్రభా. మరి నాయనా, నీ మాటలు వినాలని, జీవంగల నీ మాటలు, శక్తిగల నీ మాటలు ప్రభా, నెమ్మదినిచ్చే నీ మాటలు ఈ లోకంలో ఎక్కడ ఇలాంటి మాటలు దొరకవు ప్రభా. అయ్యా, నీ సన్నిధిలో మరి ఎంతో నెమ్మది, ఆనందం, సంతోషం ఉన్నాయి నాయనా నా తండ్రి ప్రభా. మరి నాయనా, ఎంతో మంది నీ బిడ్డలు నాయనా, ప్రియులందరూ మరి మధ్యాహ్నం సాయంత్రం వేళలో ప్రభా, మరి వారి ఎన్ని పనులు ఉన్నప్పటికీ మరి వలె ఉత్తమమైన దాన్ని మరి నాయనా తండ్రి ఏర్పాటు చేసుకున్నారు, మరి వచ్చినారు తండ్రి. వారి సమయాన్ని నేను వ్యర్థం చేయకుండా నాయనా నా నోట మీ మాటలు ఉంచండి. మరి ముఖ్యంగా నాయనా తండ్రి కేజీ ఆంటీ మరి ఎంతో ప్రభా భారంతో, ప్రయాసతో మరి నాయనా కష్టమైనప్పటికీ నాయనా ప్రతిరోజు నీ వాక్యాన్ని వినిపిస్తుండగా ఆంటీకి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన ఇంకా ఈ జూమున మీరు ఇంకా చక్కగా నాయనా తండ్రి అనేకులు ప్రభా మరి చెప్పగలుగుటకు మీరు వాడుకుంటున్న సాధనాలను బట్టి నీకు వందనాలు నాయనా. ఎక్కడి వారము, ఎచ్చటి వారము అనేక మంది బిడ్డలు ప్రభా మీ మొహాలు చూసుకోకున్నప్పటికీ మరి నాయనా తండ్రి మరి ఒక నీ రక్తం ద్వారా మమ్మల్ని నాయనా తండ్రి రక్త సంబంధుల కంటే నాయనా మరి నీ రక్తం ద్వారా మమ్మల్ని అంత దగ్గరగా నువ్వు చేర్చినావు. నీకు వందనాలు, స్తోత్రములు. అంత్య దినాలలో ఉంటున్నాం మరి ఆత్మీయంగా నాయనా తండ్రి సాతానుడు జల్లెడు వేస్తున్నాడు. మేము మరి నాయనా తప్పిపోకోకుండా నాయనా మరి మీరు వచ్చి పర్యంతం వరకు స్థిరంగా నిలబడుటకు నీ సహాయం దయచేయండి ప్రభా. నాయనా మరి నాయనా నీ బిడలు నాయనా తండ్రి ఏ కుటుంబంలో ఏ అవసరత, ఏ అనారోగ్యం ఉందో, ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో ప్రభా, కొన్ని చెప్పుకునే ఉంటాయి, చెప్పుకోలేని ఉంటాయి ఎస్ఐయా. మరి నాయనా నా తండ్రి నీ సన్నిధిలో వారి యొక్క నాయనా తండ్రి ప్రభా మనవులన్నిటినీ నీ పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభా. నాయనా తండ్రి ప్రతి సమస్యకు మీ దగ్గర పరిష్కారం ఉంది నాయనా. నాయనా వారి యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా స్త్రీలమైన మేము ప్రభా నాయనా మమ్మల్ని కూడా మీరు సాధనాలుగా వాడుకున్నారు తండ్రి. ఎస్ఐయా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మా కర్తవ్యాన్ని మేము చక్కగా నిర్వర్తించుటకు నీకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నాయనా తండ్రి ప్రభా. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా అయ్యా నాయనా సెల్ ఫోన్ నాయనా నా తండ్రి నాయనా తండ్రి మీరు చక్కగా జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. గొప్ప దేవుడు తండ్రి ప్రభా. నైనా నా తండ్రి ఆత్మీయంగా మేము నైనా తండ్రి బలపడుటకు నీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మరి ఈ విధంగా ప్రభా మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు, స్తుతులు చేర్చుకుంటున్నాం ప్రభా. చెప్పబోయే నైనా నీ మాటలు ప్రభా నైనా నా తండ్రి మీరు నైనా పరిశుద్ధపరిచి పవిత్రపరచండి ప్రభా. వచ్చిన వారికి ఒక మేలు
ఒక దిద్దుబాటు నైనా మరి ముఖ్యంగా నేను ప్రభా చెప్పేదాన్ని ప్రభా మరి నైనా నా తండ్రి నీ రక్తంతో నన్ను శుద్ధి చేసి నన్ను ఖాళీ చేసి నైనా తండ్రి మీరు నింపుమని నాయన ముందున సమయాన్ని మీ చేతిలో పెడుతూ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్. ఆమేన్. వినిపిస్తున్నాయి కదక్క నా మాటలు? వినిపిస్తున్నాయమ్మా. వినిపిస్తున్నాయిలేమ్మా. ఓకే ఓకే. యేసుక్రీస్తు నామంలో చేరొచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నా. నాకైతే దేవుడు మరి సండే స్కూల్ పరిచయం నాది. దేవుడు నాకు ఇచ్చిన దాతల మరి నేను ఈరోజు చెప్పిండేది కొలస్సీలకు 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనము. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. ఒక చెట్టు బలంగా ఉండాలంటే నేను క్విజ్లో అడిగినప్పుడు చాలా చక్కగా చెప్పినారు. చెప్తారో లేదా అనుకున్నా వేరు అనేసి అరుణ సురేష్ కరెక్ట్ గా చెప్పేసినారు. వేరు అని ఒక చెట్టు బలంగా ఉండాలంటే మరి వేరు ఎంతో అవసరం. ఒక పెద్ద భవనం మరి పడిపోకుండా బలంగా ఉండాలంటే మరి పునాది మరి అంతే అవసరం అనమాట. పునాది ఎంత బాగుంటే దాని మీద ఎన్ని అంతస్తులైనా మరి కట్టొచ్చు. మరి వేరు అనేది మనకి కంటికి కనిపించదు, అది భూమిలో ఉంటుంది. కానీ దాని యొక్క ఫలము మనం చూస్తాం అనమాట బయట. దాని యొక్క అంటే ఫలాలు కానీ కాయలు కానీ ఆకులు కానీ ఆ కాండం కానీ కొమ్మలు కానీ అంటే అంతా వేరు నుంచే. మనం చెట్లకు నీళ్లు పెట్టాలంటే మామూలుగా ఆకులు గీకలకు అంటే దుమ్ము పట్టి ఉంటుందని పెడతాం కానీ వేర్లకి మనము నీళ్లు పెడతాం. అంటే చెట్టుకి బలంని ఇస్తుంది అనమాట ఈ వేరు అనేది. అంటే 3 ఉన్నాయి పాయింట్లు నేను రాసుకునిండేవి. బలాన్ని ఇస్తుంది ఈ వేరు అనేది. మరి జయమని అంటానండి స్థిరత్వం అంటే ఏమి గాలి తుఫానులు వచ్చినా అట్లా పడిపోకోకుండా స్థిరంగా ఉంటుంది అనమాట. కొన్ని చెట్లు వేర్లు లోపలికి పోయి ఉండవు, చిన్న గాలి వానకి కొన్ని పడిపోతా ఉంటాయి. పెద్ద చెట్లు అంటే లోపలికి పోకోకుండా ఉంటాయి. అంటే వేరు అనేది బాగా లోతుగా పోవాలన్నమాట. అంటే బలానికి సూచనగా ఉంది స్థిరత్వము. మరి సారం సారం అని అంటే ఇప్పుడు చూడు భూమిలో మనం నీళ్ళు వేస్తే ఆ సారం అంతా వేర్ల ద్వారా మరి కాండానికి కొమ్మలకి ఆకులకు ఫలాలకి అది అందుతుంది అనమాట ఆ సారం అనమాట. అంటే వేరు అనేది కనిపించకపోయినా అది లోపల ఉంటుంది. కానీ కానీ ఎంత చెట్టుకి అంత పెద్ద చెట్టుకైనా వేర్లు అనేది మరి బలాన్ని ఇస్తాయి. మరి చెట్టు పడిపోకుండా స్థిరత్వాన్ని ఇస్తాయి అనమాట. సారాన్ని ఇస్తాయి అనమాట. పండ్లకు కానీ ఆకులకు కానీ మనకి వేర్లు బాగుంటే చాలు, చెట్టు అంతా బాగుంటుంది అనమాట కదా. భూమిలో జరిగేది ఎవరికి కనిపించదు. అది దేవుని బిడ్డలు విశ్వాసులు అంతే అంతే ఇదిగా ఉంటారు అనమాట. అంటే ఇది లోపలే వాళ్ళ ఆత్మీయ జీవితం అంతా ఇది ఉంటుంది. కాబట్టి ఒక విశ్వాసి మరి వేరులాగా ఉండాలన్నమాట. ఎట్లా అయితే వేరు ఎట్లా పారుతుందో మరి ఆ విధంగా రక్షింపబడిన తర్వాత ఒక విశ్వాసి మరి ఆ విధంగా వేర్ల వలె మనం ఉండాలి. అంటే బలముగా స్థిరంగా సారం కలిగి మరి దేవుని కొరకు మనము జీవించాలన్నమాట. పునాది కూడా అంతే కదా. భవనం పునాది బాగుంటేనే మరి ఎన్ని అంతస్తులైనా మరి కట్టొచ్చు. మరి పిల్లర్స్ లేకుండా కడితే ఒక 2-3 అంతస్తుల కంటే మనం ఎక్కువ కట్టలేమన్నమాట. అంటే పునాది అయితే పిల్లర్స్తో అయితే అది బాగుంటుంది అనమాట. మరి ఒక విశ్వాసి మనం ఎలాంటి వేర్లు మనము కలిగి ఉండకూడదు. ఎలాంటి వేర్లు అంటే యెషయా గ్రంథము 5వ అధ్యాయం 24. యెషయా 5వ అధ్యాయము 24. యెషయా 5 ఉమ్.
సైన్యములు అదేనా సరే సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయనట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరి సరే. ఇక్కడ వారి ఎండిన గడ్డి మంటల్లో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోనంట. మనము అంటే ఈడ వేర్ల మనం ఎలాంటి వేర్లుగా ఉండకూడదు అంటే కుళ్ళిన వేర్లు అంటే విశ్వాసులమే, రక్షింపబడిన వారమే, కానీ ఆత్మీయంగా బలంగా లేకున్నప్పుడు ఏమైపోతుందని అంటే కొన్నిసార్లు మరి నేను కూడా నా జీవితంలో ఎన్నోసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం అనమాట. తప్పుడు ఆలోచనలు దేవుని మీద ఒక్కోసారి భారం వేసినా గానీ మన సొంత నిర్ణయాలతో ఇది చేస్తా అంటాను, దారి తప్పిపోతా అంట అనమాట కదా జీవితాన్ని. కాబట్టి మనం అలాగుంటే దేవునిలో వేరు పారలేమన్నమాట. కాబట్టి మనము ఇట్లా ఈ కుళ్ళిన వేర్లలాగా మనం ఉండకూడదు అనమాట. కుళ్ళిన వేర్లుగా మనకైతే కనిపించే వేర్లు లోపల ఉంటాయి, కానీ కుళ్ళిన వేర్లు ఉన్నాయనుకో ఆ చెట్టు ఫలాలను ఇవ్వలేదు, అది పచ్చగా ఉండలేదు, ఇంకా అది ఎవరికి ఉపయోగం ఉండదు. అదేమైపోతుంది, కుళ్ళిన వేర్లు ఉంటే కొన్ని రోజులకి వాడి పడిపోతుంది. చెట్టు ఎండిపోతుంది, పడిపోతుంది కూడా. ఏమిటికి పనికి రాకుండా అయిపోతుంది అనమాట. కుళ్ళిన వేర్లు మన జీవితంలో ఉంటే అది మనము విశ్వాస జీవితంలో కూడా ఇట్లా ఈ విధంగా ఉన్నామనుకో మనం ఎవ్వరికీ ప్రయోజనకరంగా ఉండమన్నమాట. ఊరికే రక్షింపబడితే చాలదనమాట. ఆత్మీయంగా మనము వేర్లలాగా స్థిరంగా మరి బలముగా సారం కలిగి ఉండాలి. ఈ కుళ్ళిన వేర్లలాగున్నా అంటే ఎవ్వరికి వేస్ట్, పనికి రాకుండా ఉంటాం అనమాట. కాబట్టి మనము కుళ్ళిన వేర్లలాగా ఉండకూడదు. యూదా పత్రిక లాస్ట్ ప్రకటనకు ముందర యూదా పత్రిక 12వ వచనం, ఒకటే చాప్టర్ ఉంటది. 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను. చాలు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవునట్లు అంటే మన ఆత్మీయ జీవితము స్థిరంగా గాన లేకపోతే మేఘాలు గాలి వచ్చినప్పుడు అవి ఏమైపోతాయంటే కొట్టుకొని పోతాయంట. గాలి చేత ఇటు అటు కొట్టుకొని నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లగాను మనం ఉంటామన్నమాట. అంటే ఫస్ట్ నంబర్ 1 పాయింట్ చూసుకున్నాం. మనం ఎలాంటి వేర్లుగా ఉండకూడదు అని అంటే ఎలాంటి వేర్లుగా ఉండకూడదు, కుళ్ళిపోయిన వేర్ల. వెరీ గుడ్. కుళ్ళిన వేర్లలాగా ఉండకూడదు అంటే ఏం ప్రయోజనమే ఉండదు అనమాట. పెళ్ళగింపబడడం అంటే అది అంటే మామూలుగా పెళ్ళగించేది అనేది మరి వేర్లకు సంబంధించింది అనమాట. అంటే అది ఏమి ప్రయోజనం లేకపోతే, దేవునికి ప్రయోజనకరంగా లేకపోతే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పెళ్ళగించేస్తాడనమాట. మలాకి 4వ అధ్యాయం 1వ వచనం. మలాకి 4:1. మత్తయి సువార్త ముందర మలాకి 4వ అధ్యాయం 1వ వచనం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువ వలె ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 4వ అధ్యాయం 1 నియమింపబడిన దినం వస్తుందంటే ఇంకా 2వ రాకడలో అనమాట. ఎవరెవరు కాల్చివేయబడతారనంట, గర్విష్ఠులును దుర్మార్గులందరూ కదా, కొయ్య కాలువలే వారిని ఒక వేరైనను చిగురైనను లేకుండా కాల్చి వేస్తాను అని అంటున్నాడు అనమాట. అదే విధంగా కీర్తనలు 52 అధ్యాయము 1 నుంచి 5 వరకు.
కీర్తనలు 52 అధ్యాయము 52 1 నుంచి 5 వరకు సిస్టర్. ఆ, శూరుడా, నా- చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వల్ల నీ నాలుక నాశనం చేయను ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. థ్యాంక్స్ అక్క. ఇక్కడ ముగ్గురు వ్యక్తులను మనం చూస్తున్నాం. 1వ వచనంలో కీడు చేసేవారు, 2వ వచనంలో మోసం చేసేవారు, 4వ వచనంలో కపటమైన నాలుక గలవారు అన్నమాట. ఈ మూడు రకాలైన వ్యక్తులను దేవుడు 5వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుడు సదా నిన్ను అనగొట్టును, నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును. పెళ్లగించును అనేది అంటే అది చెట్టుకు సంబంధించింది అనమాట. నువ్వుగాన దేవునిలో స్థిరంగా వేరు పారకపోతే, బలంగా ఉండకపోతే, సారంగా ఉండకపోతే ఎలాంటి వ్యక్తులంట? మరి కీడు చేసే వ్యక్తులు. రక్షింపబడి ఉంటారు, విశ్వాసులే, కానీ కీడు చేసేవారిగా ఉంటారు. మోసం అంటే భక్తిహీనులు అనమాట. భక్తి ఉంటుంది, ఇప్పుడు రక్తహీనత అంటారు. డాక్టర్ దగ్గర పోతే రక్తహీనత అమ్మ అంటారు. అంటే రక్తం అస్సలు లేకుండా ఉంటది రక్తం. రక్తహీనత అంటే ఉండవలసిన దానికంటే తక్కువ ఉండడం, అనమిక్. అట్లే భక్తిహీనత అని అంటే భక్తి ఉంటుంది కానీ తగినంత దేవునికి మెచ్చేంత భక్తి ఉండదన్నమాట. ఇక్కడ కీడు చేసేవారు, మోసం చేసేవారు, కపటమైన మనసు గలవారు, మరి ఈ 3 రకాల వ్యక్తులని దేవుడు ఏమంటారంట? మరి నా గుడారంలో నుండి నిన్ను పెళ్లగిస్తాను అని అంటున్నాడు. నేను కీర్తనలే చదువుకుంటున్నాను, మరి ఇవన్నీ విన్నప్పుడు నాకైతే చాలా భయం అనిపించింది అనమాట. దేవుడు మరి భక్తిహీనులుగా ఉంటే, ఆ విధంగా ఉంటే, కపటమైన వారిగా, మోసం చేసే వారిగా ఉంటే, దేవుడు తన గుడారంలో నుండి, అంటే తన సన్నిధిలో నుండి మనల్ని పెళ్లగిచ్చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా మనము ఉండాలన్నమాట. మరి ఏ రకమైన స్థితిలో ఉంటే మనం వేరు పారలేం అంటే, ఇప్పుడు మనం చూసుకున్నాం ఎలాంటి వేర్లు మనం కలిగి ఉండకూడదు అని అంటే, కుళ్ళిన వేర్లను మనం కలిగి ఉండకూడదు. దేవుడును మనం పెళ్లగించేటట్లు, ఆయన సన్నిధి, ఆయన గుడారంలో నుండి మనల్ని పెళ్లగించేటట్లు, అలాగా కపటమైన మనసు కలిగి కీడు చేసేవారుగా, మరి మోసం చేసేవారుగా మనం ఉంటే, మనల్ని ఆయన సన్నిధిలో నుండి మనల్ని పెళ్లగించేస్తాడనంట. నెక్స్ట్ మత్తయి సువార్త, ఇది మన అందరికీ తెలిసిందేదే, 13వ అధ్యాయము విత్తనాల గురించి 4వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మంది చాలక 13వ అధ్యాయము 4వ వచనంలో వాడు విత్తనాన్ని ఇక్కడ మనిషితో పోలుస్తున్నాడు అనమాట. దేవుడు విత్తనము విత్తుచుండగా కొన్ని త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మిరింగి వేసాను. అబ్బాయి చిన్నప్పటి నుంచి ఇదేనా అని అనుకుంటున్నా, దేవుడు నాకు ఇచ్చిన తలంపు. మరి నేను చెప్తున్నా, త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసాను. ఇక్కడ మనము ఏ స్థితిలో ఉంటే మనం వేరు పారలేమనంటే, ఇక్కడ త్రోవ ప్రక్కన పడిన వారు అనంటే లోక సంబంధమైన వారు అనమాట. లోక సంబంధులు త్రోవ ప్రక్కన పడిన వారు అనంటే, అప్పుడు పక్షులు వచ్చి వాటిని మిరింగివేసాను అంటే భూ సంబంధంగా, లోక సంబంధంగా, మరి అంటే అలాగా మనం అంటే క్రైస్తవులమే, విశ్వాస జీవితం ఉన్నవారమే, కానీ లోకస్తుల్లాగా మాట్లాడడము, లోకస్తుల్లాగా ఆలోచించడము, మరి వాళ్ళలాగా ప్రవర్తించడము, వాళ్ళతో కలిసిపోవడము, మన మాట తీరు కానీ, మన డ్రెస్సింగ్ కానీ, మన జీవన విధానము, ఇదంతా లోకస్తుల్లాగా ఉంటుంది. విశ్వాసులమే కానీ లోకస్తుల్లాగా ఉంటుందన్నమాట. మనము క్రైస్తవులమైన మనము డిఫరెంట్గా ఉండాలన్నమాట. వారికి మనకి చాలా తేడా ఉండాలి, మాటల్లో కానీ, ఆలోచనలో కానీ, మన చేతలలో కానీ, అన్నిట్లో కనిపించాల. మామూలుగా ఇప్పుడు ఎందుకంటే ఈ లోకం అనేది సాతాను లోకం.
వాడిదే ఇది లోకాధికారి వాడు, యుగ సంబంధమైన దేవత. వాడే ఈ లోకాన్ని వేలుతున్నాడు అనమాట. మామూలుగా అయితే మనం క్రిస్టియన్స్ అంటే సండే ఒక్కటే ఆ చర్చికి వచ్చి దేవుని ప్రకారంగా ఆ రోజు పాటలు పాడి ఆరాధించి స్తుతించి కానుకలేసి మిగతా మండే నుంచి సాటర్డే వరకు మరి లోకంలోకి పోయేది లోకస్తులాగా ఉండకోకుండా మనము ఆ ఈ త్రోవ ప్రక్కన పడిన వారిలాగా ఉంటే వాళ్ళు లోకస్తులని చెప్పిన కదా, లోక సంబంధమైన వారు. లోక సంబంధంగా ఉంటే సాతానుడు ఏమవుతాడంటే వాళ్ళకి దగ్గరగా ఉంటాడు, అయిపోయి వాళ్ళని పట్టేస్తాడనమాట. కాబట్టి మనము ఈ విధంగా ఉంటే మనము వేరు పారలేము. లోకస్తుల్లాగా లోక సంబంధమే మన అంత ధ్యాస అంతా పైనున్న వాటి మీదే మనకు ఉండాలి, భూ సంబంధమైన దాని మీదుగా ఉండకూడదు. లోకంలో ఉన్నాం కానీ ఆశలు వస్తా ఉంటాయి, కానీ ప్రార్థన అనేదే అది మనకి ఈ లోక సంబంధం మీద ఆశ లేకుండా మరి చేస్తుంది. త్రోవ ప్రక్కన పడిన వారంటే లోక సంబంధమైన వారనమాట. ఎప్పుడైతే లోక సంబంధంగా ఉంటే పక్షులు వచ్చానంటే సాతానుడు వచ్చేసి వాళ్ళల్లో గలిబిజి చేసి ఇది చేసేస్తుంది అనమాట. కాబట్టి ఈ లోకము సాతానుది కాబట్టి భలే జాగ్రత్తగా ఉండాలా. అదే విధంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 5వ వచనం 5-6 చదువుతారక? ఓకేమ్మా. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. ఇది రెండోది. ఫస్ట్ వచ్చేసి మనము త్రోవ ప్రక్కన పడిన వారు ఎవరనంటే లోక సంబంధులు అనమాట. అంటే భూ సంబంధంగా ఆలోచించే వాళ్ళు, లోకంతో కలిసిపోయే వాళ్ళు. వారికి సాతానుడు అందుబాటులో ఉంటాడనమాట. సాతానికి అందుబాటులో వాళ్ళు ఉంటారు. రెండోది వచ్చి రాతి నేల. రాతి నేల అంటే ఈడ మన్ను ఉంది, రాయి మీద మన్ను ఉంది, కొద్దిగానే అంటే ఊరికే జస్ట్ ఫోన్ ఊపితే ఆ మన్ను వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ మన్ను వెళ్ళిపోయింది అనుకో, లోపల రాయి ఉంటుంది. ఆ రాయి ఇప్పుడు మామూలుగా ఒక చెట్టు మొలవాలంటే మట్టి ఉండాలా, నీళ్లు తేమ ఉంటేనే అది మొలుస్తుంది. రాయి ఉంటే ఎక్కడ పోతుంది? వేరు అనేది లోపలికి అనేది పోదనమాట. కాబట్టి అది కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఏమైపోతుందంటే తేమ లేక అది లోపలికి చొచ్చుపోలేక అది ఎండకి మరి ఎండిపోతుంది అనమాట, వేరు లేనందున. కాబట్టి చెట్టుకు అనేది వేరు ఎంత అవసరమో మరి అంత అవసరం అనమాట. ఎండ వేడి తగిలేనప్పునే అది ఇదైపోయింది. అంటే వాళ్ళు ఇది ఎట్లాంటి వాళ్ళు అని అంటే వాళ్ళు విశ్వాసులే, రక్షింపబడిన వారే. కానీ వీళ్ళంతా బాగా చర్చిలో బాగా పార్టిసిపేట్ చేస్తారు, కానుకలేస్తారు, పాటలు పాడతారు, వాక్యానికి మరి విధేయత చూపినట్లే మరి ఉంటారు, కానీ వాళ్ళ హృదయంలోకి అనేది పోదనమాట. అంటే వాళ్ళ హృదయం అనేది అంత కఠినముగా రాయిలాగా ఉంటుందన్నమాట, గట్టిపడిపోయి ఉంటుంది, గట్టిపరుచుకుని ఉంటారనమాట. దాని వాక్యానికి అనేది వాళ్ళు స్వీకరించారనమాట, అంత కఠినం ఉంటుందన్నమాట వాళ్ళల్లో అనమాట. కాబట్టి మనము వీళ్ళ ఎప్పుడైతే హ్యాపీగానే ఉంటారు, అన్ని విషయాలలో మందిరానికి వస్తూ ఉంటారు, ఎప్పుడైతే శ్రమలు వచ్చినప్పుడు వీళ్ళది బయటపడిపోతుంది అనమాట. అంటే ఆ వాక్యం అనేది లోపలికి పోలేక అది బయటే ఉండిపోతుంది అనమాట. వాళ్ళు లోపలికి దాన్ని పోనీరు. చెట్టు ఇప్పుడు రాయి మీద నీళ్ళు వేస్తే అది లోపలికి పోవు. అట్లా వాక్యాన్ని వాళ్ళు మరి స్వీకరించారనమాట, హృదయంలోకి మరి అంగీకరించారు. అది అంతే బయటే ఉంటుంది, అది నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి మనము ఇట్లా వేరు పారాల. ఇక్కడ రాతి మీద ఆ చెట్టు మొలిచే లోపల దానికి వేరు లేనందున అది ఇది అయిపోయింది అనమాట. నెక్స్ట్ 7వ వచనం అక్క, 7వ వచనం. కొన్ని మూడోవి ఎక్కడ పడినాయంటే ముండ్ల పొదలో పడెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి ముండ్ల పొదలో పడిండేవి. ముండ్ల పొదలో కొన్ని చెట్లు పడినాయి. ముండ్ల పొదలో పడిండేవి 22వ వచనంలో ఎవరంటే 22వ వచనంలో ముండ్ల పొదలలో వాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడవును.
ఆ ఇక్కడ ఐహిక విచారాలు అని అంటే మనకి ఆ అంటే ఇప్పుడు లోకంలో ఉన్నాం కాబట్టి డబ్బు అవసరమే. మామూలుగా ఇప్పుడు పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నా పెళ్లిళ్ళు కావాలా, దాని ఒక చింత ఉంటుంది. కుమారునికి ఉద్యోగం రాలేదనుకో అదొక చింత. ఉద్యోగం అంటే ఉద్యోగం రాలేదు, చదువుకోలేదనో, భర్తకు ప్రమోషన్ రావాలనో, లేక మనకి ఆర్థిక ఇబ్బందులు అనేవి అవన్నీ మనం చింతిస్తూ ఉంటాం. ట్రాన్స్ఫర్ రావాలనో, ఇల్లు కట్టుకోవాలనేది ఇవన్నీ న్యాచురలే, మనము ఆలోచిస్తాం. ఇవన్నీ ఐహిక విచారాలే. కానీ మనము దేవుని మీద భారం వేయాలి, అంతేకాని దానిల గురించి చింతించకూడదు. నేను కూడా ఎక్కువగా చింతిస్తా ఉంటాను అనమాట. దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడినాడు. ఐహిక విచారాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ దాన్నే మనం మోయకూడదు అనమాట. చింతించటం వల్ల తన ఎత్తు మూరెడు ఎత్తు చేసుకున్నాడు కదా, నీ చింత యావత్తు ఆయన మీద వేయాలన్నమాట. లేకుంటే ఇప్పుడు మనం చింత పెడుతున్నాం అనుకో, దేవుని వాక్యం అనేది నిష్ఫలం అవుతుంది. దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చినాడు కదా, నీ చింత యావత్తు నా మీద వేయడు, నేను నీకు కదా అన్ని అనుగ్రహిస్తాను. కాబట్టి మనము ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనం ప్రార్థనా జీవితాన్ని మనం ఎక్కువగా కలిగి ఉంటామో మనము ఈ చింత అనేది తగ్గిస్తామన్నమాట. యెహోవా దేవుని కొరకు ఎదురు చూడాల. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము కదా, పక్షిరాజు వలె నూతన బలము పొందురు, ఎగురు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి ఎగురుదురు. ఎగురుదురు. కాబట్టి మనం యెహోవా కొరకు ఎదురు చూడాల. ఖచ్చితంగా దేవుడు ఒక రోజు మనకి ఆ ఆన్సర్ దయచేస్తాడనమాట కదా. కాబట్టి మనము చాలా మంది, నేను కూడా, మనము ప్రార్థన చేసేటప్పుడు మన సమస్యలన్నీ ఒక మూటలో కట్టుకొని దేవుని దగ్గర తీసుకుపోయి కన్నీరు గార్చి ఆ మరి ఎంతో భారముగా మరి ప్రార్థన చేస్తాం. నేను చేసి ప్రభువా నాకు ఈ కష్టం వచ్చిందని ప్రార్థనా గదిలోకి పోయి అన్నీ చేస్తాము. తర్వాత మరి లాస్ట్కి ఏం చేసి ఆమెనైనాక మరి అదే సమస్యల మూటను మనము తీసుకొని పోతాం. మరి చింతపడతా అంటాం, ఇది ఇట్లానే నా జీవితంలో నేను ఎక్కువగా. కాబట్టి నేను ఇప్పుడు ఇది నేర్చుకోవడం ద్వారా, చెప్పడం ద్వారా, ప్రభా నేను కూడా అలా చింతించకూడదు, మరి నీ మీద భారం వేస్తున్నా, ఆ, ఆ, అయిపోయి నీ చేతిలో పెట్టినాక నేను చింతకూడదు. ఎందుకంటే ఆ సమస్య అనేది మన సమస్యల ప్రార్థన ఆ మూట అనేది ఆయన చేతిలో పెట్టాలి. ఊరికి అక్కడ పెట్టి ప్రార్థన చేసి మరి మనమే తీసుకొని వస్తున్నాం. కాబట్టి మనం ఆయన చేతిలో పెడితే మరి ఆయన తప్పకుండా దానిని సాల్వ్ చేసేవాడిగా మరి ఉంటున్నాడు అనమాట. కాబట్టి ఐహిక విచారాలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ఉంటాయి, కానీ వాటి గురించి మనము చింతించకూడదు. మన చింత యావత్తు ఆయన చేతిలో పెట్టాలన్నమాట. ఎందుకంటే ఆయన ఆల్మైటీ గాడ్, ఆయన సింహాసనాసీనుడు, మన పరిస్థితులన్నిటినీ చక్కబరిచే దేవుడు. అయితే కొద్ది కాలము మనకి వెంటనే ఆన్సర్ రాకపోవచ్చు, కానీ మరి నిదానంగా వస్తుంది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. హోషేయ 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును. తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. కాబట్టి ఇక్కడ మన పేర్లు పెట్టుకున్నాము. ఎఫ్రాయిం అంటే నా పేరు సుశీల. నిన్నేం చేతును అంటాడు దేవుడు. యూదా నిన్ను నేనేం చేతును. మన భక్తి అంట తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోనట్లు, మేఘాలు ఎగిరిపోతా అంటాయి గాలికి, అట్లా మన భక్తి ప్రాతకాలమున పడు మంచు ఆరిపోనట్లు మీ భక్తి నిలవలేకపోతున్నది. దేవుడు అంటున్నాడు ఈరోజు. మన పేర్లు పెట్టుకుంటే మన భక్తి ఎలా ఉంది? స్థిరంగా ఉండాల. యోసేపు గాని దానియేలు గాని వాళ్ళు ఒక క్రమమైన భక్తి, అంటే దానియేలుకు గాని చూస్తాం మరి అంటే శాసనం వచ్చినా కానీ ఆయన ఒక క్రమం పెట్టుకున్నాడు. ఉదయం మధ్యాహ్న సాయంత్రాల్లో ప్రార్థన చేయాలని చెప్పేసి అదే ఆర్డర్ ప్రకారము ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనది అట్లా ఎట్లా ఇదైపోతుంది, మన భక్తి మరి నిలవలేక పోతుందంట. నాకైతే భయం అయిపోయింది అనమాట. తెల్లవారగానే కనబడి మేఘం ఎగిరిపోనట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోనట్లు మీ భక్తి నిలవలేక పోతుంది. కాబట్టి మన భక్తి స్థిరంగా వేరు పారేటట్లు మరి ఉండాలన్నమాట. మనం ఎందుకు వేరు పారాలంటే కొలస్సీ 2వ అధ్యాయం 6-7 వచనాలు ఇప్పుడు చదువుకున్నాం కదా, మరొకసారి చదువుకున్నాము.
అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 కావున వచనాలు. మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడి. ఇక్కడ ఫస్ట్ 2వ లైన్, ఆయన యందు వేరు పారిన వారై, మనం ఆయన యందు వేరు పారిన వారై. లాస్ట్ లో ఏముంది? ఆయన యందుండి నడుచుకోవాలంట. అవి 2 కలుపుకోవాలి, జాయిన్ చేసుకోవాలా. ఆయన యందు వేరు పారిన వారై ఆయన యందుండి మనము నడుచుకోవాలని అంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21 వచనం. రోమా 4వ అధ్యాయం 21 వచనం. 4:21. అవిశ్వాసం వల్ల దేవుని మహిమపరిచి చదవండి కా. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. విశ్వాసము. ఇక్కడ మనము వేరు పారాలంటే మనం ఆత్మీయంగా మరి ఏముండాల మనకి అని అంటే, నంబర్ 1 పాయింట్ వచ్చి విశ్వాసము వలన బలము నొంది. విశ్వాసము చెట్టుకి ఎట్లా బలము దేని వలన వస్తుందో వేరు వలన వస్తుంది. ఒక విశ్వాసికి బలము మనకి ఎట్లా వస్తుంది అంటే విశ్వాసం వలన. విశ్వాసికి బలము విశ్వాసం వలన వస్తుంది. అంటే దానికి కొలమానం అన్నమాట. అంటే ఒక విశ్వాసికి కొలమానం మనం ఎట్లా పొడవులని బరువు, అంటే ఇప్పుడు బియ్యం బ్యాళ్ళని కేజీల్లో ఎట్లా కొలుస్తామో అట్లా ఒక విశ్వాసికి విశ్వాసము వలన మనం కొలమానం వేస్తాం అనమాట. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి మరి విశ్వాసంలో వేరు పారాలన్నమాట. విశ్వాసంలో మరి దేవుడు అంటున్నాడు, ఈ అంత దినాలలో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు నేను ఏం కనుగొన్నాడంట? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు నేను విశ్వాసమును కనుగొందునా కదా. ఆయన ఆశించేదేమనంటే నీలో విశ్వాసము ఉందా. ఇప్పుడు మనం చూస్తున్నాం మనం విశ్వాసులమే, కానీ ఎంత విశ్వాసం ఉంది? దేవుడు అంటున్నాడు ఆవగింజంత విశ్వాసం. అంటే ఆవగింజ అంత ఉంటే చాలా అని అంటే, ఆవగింజ ఎట్లయితే చచ్చిపోతేనే, అది భూమిలో చచ్చిపోతేనే అది ఒక పెద్ద మొక్కగా అవుతుంది, అట్లా మనము చచ్చిపోవాలన్నమాట. చనిపోతేనే అప్పుడు ఎదుగుతాం అనమాట. చనిపోవడం అని అంటే మీ శారీరకంగా లోక సంబంధంగా మనము అన్ని పాతి పెట్టేయాలన్నమాట. బాప్తిసం ఎట్లా తీసుకుంటాం ఈ లోక ప్రకారంగా, అట్లా ఆవగింజంత విశ్వాసం అనంటే మనం లోక సంబంధంగా చనిపోవాలా, ఆత్మీయంగా బ్రతకాలన్నమాట. ఇప్పుడు విశ్వాసం కనుగొననా అంటున్నాడు. ఎందుకంటే భారతదేశంలో పరిస్థితులు నేను క్విజ్లో అడిగిన అనమాట. మన దేశంలో అనేక రాష్ట్రాలలో మరి క్రైస్తవులకు ఎన్నో హింసలు వస్తున్నాయి. దేవుని బిడ్డలు మరి క్రీస్తుని గురించి ప్రకటించాలంటే ఎన్నో హింసలు పొందుతున్నారు. మనమైతే ఏపీ స్టేట్ లో బాగా హ్యాపీగా చర్చి పోయిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, బాగా ఇది చేస్తున్నాం, అంతా హ్యాపీగానే ఉంది. కానీ నార్త్ సైడ్ చాలా వాళ్ళు ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నారు. వెస్ట్ బెంగాల్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, వీటన్నిటి కోసం మనం ప్రార్థన చేయాలి. హర్యానా, మణిపూర్, రాజస్థాన్, ఒరిస్సా భయంకరమైన శ్రమలు అక్కడ వస్తున్నాయి. ఇంకా రాబోయే దినాలలో మన పక్కనే తెలంగాణలో కూడా కొద్దిగా స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా ఏం అసలు దేవుని గురించి ఒకప్పుడు మా చిన్నతనంలో బైబిల్ స్కూళ్ళలో పంచేవాళ్ళు, అన్నీ అంత బాగా స్వార్థ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎంత కష్టం అయిపోయిందంటే అంత ఇదైపోయింది అనమాట. కాబట్టి సండే మనకి ఇక్కడ ఏం తొందర లేదు. ఇట్లా దినాలలో మన విశ్వాసం అనేది బయటపడుతుంది. ఒకవేళ సపోజే అనుకోండి క్రైస్తవులు ఒకవేళ మోడీ ఎవరు ఉద్యోగస్తులందరూ చర్చికి పోకూడదు, సండే చర్చికి పోకూడదు అని అంటే మనం ఎంత మాత్రం మన విశ్వాసం అనేది బయట మరి కనబడుతుంది అనమాట. అప్పుడే తేలిపోతుంది మన విశ్వాసం. మరి శ్రమలు వచ్చినప్పుడు మన విశ్వాసము ఎలా ఉంటుందో మరి మనం చూసుకోవాలన్నమాట. గవర్నమెంట్ అప్పుడు ఆన్లైన్లో పెట్టండి, ఇవన్నీ కాదు.
మన విశ్వాసము ఏ బలంగా ఉందా బలహీనంగా ఉందా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే శ్రమలు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఏమి తెలియదు కాబట్టి మనం హ్యాపీగానే ఉన్నాము. మన విశ్వాసము శ్రమలు వచ్చినప్పుడు బయటపడుతుంది అనమాట. కాబట్టి మనం అప్పుడు కానీ సరిగా లేకపోతే ఎంతో కష్టం అనమాట. విశ్వాసము దేని వలన కలుగుతుంది అని అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈ అంత్య దినాలలో అంత్య దినాలలో మరి మనము విశ్వాసము మనలో బాగా బలంగా ఉండాలంటే వాక్యాన్ని ఎక్కువగా మనము వినాలా. ఎందుకంటే రాబోయే దినాలలో కరువు అయిపోతుంది. బాగా చదవాల వాక్యాన్ని, చదవాలా, ధ్యానించాలా, మరి కంటతా పెట్టాలన్నమాట. అసలు మనకైతే ఇక్కడ ఒక బ్రదర్ చెప్తున్నాడు, అసలు ఫారెన్ కంట్రీస్ లో అంట ఆది కాండము నిర్గమాకాండము చాప్టర్లే అంటే అంత కంఠస్థం చేస్తున్నారంట. యాదవ్ కీర్తనలో ఒక చాప్టర్ 1వ అధ్యాయం కంఠస్థ చేసేకి ఆదికబడి ఇదికలేస్తున్నాం మనమైతే. అంటే మనకి అన్ని బాగానే ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే రాబో దినాలలో బైబిల్ దొరకదని చెప్పేసేసి అనేక మంది విశ్వాసులు కొంతమంది కీర్తనలు మొత్తము, కొంతమంది ఆది కాండం ఒక పొల్లు అక్షరం ఇటు లేకుండా అటు లేకోకుండా బైహార్ట్ చేసేస్తున్నారంట. మనకు అది కూడా లేదు. కాబట్టి వాక్యాన్ని మనము బాగా వినాలా. ఎంత మరి కేజీఆంటీ ఎంత కరోనా నుంచి ఎంత వాక్యాన్ని మనకి సమృద్ధిగా దొరుకుతుంది. కాబట్టి మనం ఎంత వాక్యాన్ని మనము ఇట్లా వినడం మాత్రమే కాదు. మాసిలమన్ అంకుల్ అంటాడు, నువ్వు ఎంత వాక్యాన్ని విన్నా అది టిఫిన్ తోనే సమానం. అంటే ఇడ్లీ తిన్నట్లే, అంటే అరిగిపోతుంది అనమాట. నువ్వంతకు నువ్వు వాక్యాన్ని మరి చదివి ధ్యానించి మరి కంఠస్థం చేసినప్పుడు అది నీకి భోజనంతో సమానం అన్నమాట. ఇప్పుడు మనము వేరే వాళ్ళు పెడితే వేరే వాళ్ళు ఇప్పుడు మేము చెప్తుంటే అది వింటున్నారు కదా, అది ఒక కేక్ తో సమానం. కేక్ అన్నంటే మనం ఎప్పుడు బర్త్డేస్కో మ్యారేజ్ డేస్కో ఏదైనా ఫంక్షన్ అన్నప్పుడు ఆ కేక్ కట్ చేస్తారు, అప్పుడు కూడా తింటాం. రోజు కేక్ తినలేం, ఎగుటు కొట్టేస్తుంది అనమాట. ఎప్పుడో అకేషన్ గా. కానీ మనం బ్రెడ్ రొట్టె అయితే రోజు తింటాం కదా. కాబట్టి ఆయన వాక్యము మరి రొట్టెలాగా, రొట్టె వంటిది ఆయన వాక్యాన్ని. మనం ప్రతిరోజు వాక్యాన్ని మరి చదివేవారిగా ధ్యానించేవారుగా ఉంటే మన విశ్వాసం అనేది బలపడుతుంది అనమాట. అప్పుడు విశ్వాసంలో మనం మొట్టమొదటిది విశ్వాసంలో వేరుపారాలన్నమాట కదా. ఇక్కడ ఇప్పుడు మనము విశ్వాసం అనంటే ఒక డాక్టర్ ఉన్నాడు, నాకు తెలిసిన డాక్టర్. ఆపరేషన్ చేయాలా, ఆయన డాక్టర్ అనే నాకు తెలుసు, ఎంబీబీఎస్ డాక్టర్ అంతే ఇదే అని. కానీ ఆయన మీద ఆపరేషన్ చేసుకోవాలంటే నాకు నమ్మకం లేదనమాట. డాక్టర్ అయితే విశ్వాసం ఉంది, ఆయన ఖచ్చితంగా ఎంబీబీఎస్ అనే. కానీ ఆపరేషన్ చేసుకోవాలంటే నాకు నమ్మకం, ధైర్యం చాలకుందనమాట కదా. కాబట్టి విశ్వాసము కంటే దానికి ఒక మెట్టు ఇంకా ఎక్కువైనది నమ్మకత్వం కదా. కాబట్టి మనము విశ్వాసంలోను కదా నమ్మకత్వంలోను మరి స్థిరంగా వేరుపారే ఉండాలన్నమాట. మన విశ్వాసము కదా విశ్వాసంలో మనము వేరుపారాలంట. రెండవది వచ్చి పరిశుద్ధతలో వేరుపారాల. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. 11:16 పరిశుద్ధతలో వేరుపారాల. 11వ అధ్యాయం 16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విడిచివేయబడి అడవి బలి చాలక ముద్దలో మొదటిది పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతే పరిశుద్ధం, వేరు పరిశుద్ధమైతే కొమ్మలను కూడా పరిశుద్ధమే అనంట. వేరు పరిశుద్ధం అనగానంటే నీ తలంపులు గాని, నీ హృదయం గాని, నీ ప్రవర్తన గాని, నీ మాటలు గాని, నీ చూపులు గాని, నీ క్రియలు గాని, నీ ఆలోచనలు ఎట్లుండాలంట పరిశుద్ధంగా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పాపిని ప్రేమిస్తాడు గాని ఆయనలో ఒక్క పాపం అనేది లేదు. మరి పరలోకములో ఇంత పాపం లేదు కాబట్టి ఆయన దేవదూతల ద్వారా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్నాడు. ఆయన అక్కడ స్తుతించబడుతున్నాడు. మరి మనము మానవులైన మనము పాపాత్ములము, మన కోసం ఆయన దిగి వచ్చినాడు. కాబట్టి మనలోకి దేవుడు రావాలంటే
మన హృదయాలలోకి మనం కూడా పరిశుద్ధంగా మరి ఉండాలన్నమాట. కాబట్టి పరిశుద్ధంగా అంటే ఆయన ఏ దాంట్లో కూడా అంటే దేవుడు మనల్ని ఎట్లా అంటే మన జాన్ పాల్ బ్రదర్ చెప్పినాడు, ఒక చెట్టు అడవిలో నరుకుతా అంటే ఎందుకు నన్ను నరుకుతున్నావు అని అంటే నాకు అవసరం ఉందని. మరి దాని ఇంటికి తెచ్చినాక ముక్కలు ముక్కలు నరుకుతా అంటే అబ్బా నాకు బాధ అవుతుంది, ఎందుకు నువ్వు నరుకుతున్నావు అంటే నాకు పని ఉంది అని. తర్వాత దాంతో ఒక చక్కటి ఫ్లూట్ తయారు చేసినాడంట. అబ్బా నన్ను ఇంత అందంగా తయారు చేసినాడంటే అవును మరి కదా. మరి పరిశుద్ధతలో మలుచుకోవాలన్నప్పుడు మరి దేవుడు మరి ఎన్నో మరి శ్రమల గుండా నిన్ను పంపించాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి నువ్వు మాట వినకోకున్నప్పుడు మరి మంచం మీద పడాల్సి వస్తుంది కదా. తనకి ఇష్టమైన పాత్రగా మలుచుకోవడానికి కొన్ని ఫెయిల్యూర్స్ ను చూడాల్సి వస్తుంది అనమాట. దేవుడు తన బిడ్డలని మలుస్తా ఉంటాడనమాట. మళ్ళీ చేత ఒక మంచి పాత్రగా తనకి ఇష్టమైన పాత్రగా మలుచుకోవడానికి ఆయన ఫెయిల్యూర్స్ అయినా కానీ అనారోగ్యమైనా కానీ కదా శిక్షించడం ఇవన్నీ మరి చేస్తాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ ఉండాలా? నీ స్కూల్స్ లో కానీ, నీ కాలేజ్ లో కానీ, ఆఫీస్ లో కానీ, ఇంటిలో కానీ, మందిరంలో కానీ, చుట్టుపక్కన ఇరుగు పొరుగు వారితో కానీ డిఫరెంట్ గా మన ప్రవర్తన ఉండాలి. ఇప్పుడు హిందువులు కూడా దాన ధర్మాలు చేస్తారు, చాలా మంది మంచి వాళ్ళుగా ఎంత మంచిగా వాళ్ళకంటే కొంతమంది హిందువులు బాగా హెల్ప్ చేస్తారు. స్కూల్లో మాకు వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడతారు. కానీ వాళ్ళ నీతి కంటే కదా శాస్త్ర పరిశీలన నీతి కంటే నీ నీతి ఇంకా మరి అధికంగా ఉండాలని దేవుడు అంటున్నాడు. కాబట్టి అన్యుల కంటే కదా మనము పరిశుద్ధంగా డిఫరెంట్ గా అన్నిటిలో మనము కనిపించాలన్నమాట. కాబట్టి 1 తెస్సలోనికైలు 3 అధ్యాయము 12-13. 1 తెస్సలోనికైలు 3 అధ్యాయము 12 12-13. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగాను ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయును గాక. థ్యాంక్స్ అక్క. మరి మన హృదయాలను కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలన్నమాట కదా. ఒక పరిశుద్ధంగా అనింద్యముగా స్థిరపరచాల మన హృదయాలను కూడా పరిశుద్ధంగా. ఒక సేవకుడు అనంట మారుమూల గ్రామంలో పోయి యేసు ప్రభు గురించి మరి చెప్తున్నాడంట. యేసు ప్రభువు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, ఆయన న్యాయవంతుడు అని అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలు అంటారు ఆయన ఎప్పుడో వచ్చిపోయినాడు అని. అప్పుడు ఈ సేవకునికి అర్థం కదా, ఏంది వచ్చిపోయినాడు అని అంటున్నాడు యేసు ప్రభు గురించి చెప్తే అని. ఆయన తర్వాత ఆరాధించినాడంట. ఏంది నీకు యేసు ప్రభు వచ్చినాడు ఇక్కడ అంటే, అలాంటి వ్యక్తి ఒక మిషనరీ కొన్ని సంవత్సరాల కిందట వచ్చి మరి వాళ్ళకు స్వార్థ చెప్పినాడు. అంటే ఆ మిషనరీ యేసు ప్రభు లాగునంట. ఆయన వచ్చిపోయినాడు అని, యేసు ప్రభు వచ్చిపోయినాడు అని అంటే ఆ మిషనరీ అంత పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిమంతుడుగా, న్యాయవంతుడుగా ఉన్నాడంట. మరి ఆ గ్రామస్తులు ఎంత బాగా మంచి ఇస్తుంది చూడ, ఆ యేసు వచ్చిపోయినాడు అప్పుడే అని, ఆ యేసు ప్రభువు వచ్చిపోయినాడు అని చెప్తున్నారంట. అంటే అప్పుడు ఆయన ఎంత సంతోషపడినంట. అంటే మిషనరీలు ఆ రోజు త్యాగం చేయబట్టే ఈ రోజు మనకి మరి బైబిల్ గ్రంథము మనము తెలుగుది ఇంత చదువుతున్నాం. వీళ్ళేం కేరి కదా, వాళ్ళు ఎంతో త్యాగం చేసినారు, ఎంత దేవునికి మాదిరికరంగా వాళ్ళు మరి జీవించినారు అనమాట. కాబట్టి మనము విశ్వాసంలో వేరుపారాలా, పరిశుద్ధతలో వేరుపారాలా. మరి 3వది ఎఫెసీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 18 ఎఫెసీ 3:18 ప్రేమ యందు వేరుపారాల. ఎఫెసీ 3:18. ఆయన ద్వారానే ఎఫెసీ 3:18 క్రీస్తు మీ హృదయములు అది విశ్వాసమొద్దు మీరు అన్వేషించినట్లుగాను 3:18 అది అదే చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు
శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహమేశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణయందు పూర్ణలగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. థ్యాంక్స్ అక్క. ప్రేమ ఎందు వేరుపారాలంట. వేరుపారి అసలు మన యేసు ప్రభువు ఈ లోకాన్ని ప్రేమ ద్వారానే మరి జయించినాడు. శత్రువులను కూడా ప్రేమించినాడు. మిగతా ఏ గ్రంథాలు శత్రువులను ప్రేమించమని చెప్పదు. మన బైబిల్ గ్రంథం ఒకటే శత్రువులను కూడా ఒక చెంప కొడితే ఇంకో చెంప పెట్టారని చెప్పి కదా, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని చెప్పి. కాబట్టి మనము దేవుని విశ్వాసులైన మనము క్రీస్తు ప్రేమ చేత నింపబడాలన్నమాట. అంటే ఆయనది అగాపే ప్రేమ, ఏది ఆశించిన ప్రేమ. ఈ లోకంలో అన్నదమ్ముల మధ్య గాని, అక్క చెల్లెల మధ్య గాని, భార్యాభర్తలు గాని, మరి తల్లిదండ్రుల మధ్య గాని అలాంటి ప్రేమ మరి లేదు, అగాపే ప్రేమ కదా. ఈ లోకంలో ఎట్లా అంటే పలానా పని చేస్తే నీకు అది ఇస్తా, నేను ప్రేమిస్తా, ఇట్లా మనము పిల్లలకి చూపిస్తా అంటాం, ఈ పని చేయనైనా ఇట్లా చేయదు కదా. కాబట్టి మన దేవుడు యేసు ప్రభు దేవుడు లోకంని ఎంతో ప్రేమించాను. ప్రేమించి ఏం చేసినాడు? ఊరికి ప్రేమిస్తేనే కాదు, ప్రేమకు దేవుడు ఏం చేసి తన కుమారుని ఇచ్చినాడు. మరి కుమారుడు ఏం చేసినాడు? కుమారుడు మన కోసము ప్రాణం పెట్టినాడు అనమాట కదా. ప్రేమకు ఆపోజిట్ ద్వేషం అని అంటాం. ప్రేమకు ఆపోజిట్ ద్వేషం కాదనమాట, సెల్ఫిష్నెస్ అనమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా అంత్య దినాలలో మరి 2 తిమోతి 3:1 చూస్తాం, స్వార్థపరులు అనమాట, సెల్ఫిష్నెస్ అనమాట కదా. అంటే ద్వేషం కాదు, ప్రేమ ప్రేమలో ఉన్న ఉన్నతమైన లక్షణం ఏదనంటే ఇచ్చుట. నేను ప్రేమిస్తున్నాను అని అంటే ఎట్లా రుజువు అనేది తెలియాలి కదా. అంటే ఏదన్నా ఇస్తుంటే నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు, ఇది ఇచ్చినారు, నా మీద ఇంత ప్రేమ ఉంది అనేది ఒక కానుక రూపంలో మనం వ్యక్తం చేస్తున్నాం అనమాట. కాబట్టి మనం ప్రేమిస్తున్నామంటే ఏదో ఒకటి ఇవ్వాలి. దేవుడు లోకాన్ని ప్రేమించినాడు కాబట్టి తన కుమారుని ఇచ్చినాడు. మరి యేసు ప్రభువు మన కొరకు మనల్ని ప్రేమించి మరి ప్రాణం పెట్టినాడు ఆయన. కాబట్టి మనము ప్రేమ కలిగిన వాడు తప్పకుండా ఇస్తాడు. ఏమీ కార్మికల్ అనే ఆమె మిషనరీ ఒక ప్రేమ గురించి చక్కటి నిర్వచనం ఇచ్చింది అనమాట. యూ కెన్ గివ్ వితౌట్ లవ్వింగ్, బట్ యూ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్. అంటే నువ్వు ప్రేమ లేకుండా ఇవ్వచ్చు, ప్రేమ లేకుండా ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ ఇవ్వకుండా మాత్రం ప్రేమించలేవు, ఇవ్వకుండా ప్రేమించలేము అనమాట. అంటే మనం ఇతరులకు కష్టాలలో, బాధలలో, శ్రమలలో ఉండే వారికి మనము మరి సహాయం చేసే వారిగా మనం ఉండాల. అంటే మనం ప్రేమిస్తున్నాము అనడానికి గుర్తు మనము ఏదైనా ఇవ్వాలన్నమాట కదా. అంటే స్వార్థపరులు ఈ అంత్య దినాలలో 2 తిమోతి 3:2 చూసుకుంటాము. స్వార్థపరులు అంటే దే లవ్ దెమ్సెల్వ్స్ అని, అంటే వాళ్ళంతకు వాళ్ళే ప్రేమించుకుంటారు. అంటే నేనే బాగుండాలా, నాకే అన్ని ఉండాలా ఇది అనేసి కదా. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ప్రేమామయుడు, అందరినీ మరి ప్రేమించినాడు అనమాట. లాస్ట్ది మనం ఫస్ట్ చూసుకున్నాం, మనం విశ్వాసంలో వేరుపారాలా, రెండోది పరిశుద్ధతలో వేరుపారాలా, ప్రేమలో వేరుపారాలన్నమాట. 4వది వచ్చేసి మత్తయి సువార్త 7:24-25 లాస్ట్. మత్తయి 7:24-25 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, అంత చదవమా, వరద వచ్చింది, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు వాటి చేయని ప్రతివాడు చాలమా ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఈ మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు. ఈ మాటలు విని అనంటే దేవుని మాటలు విని అంటే విధేయత చూపించడం అనమాట. విని విధేయత
చూపించడం. అంటే విధేయతలో మనం వేరుపారాల, నా మాటలు విని దాని ప్రకారం చేస్తే కదా. కాబట్టి ఆ, మనము కుళ్ళిన వేర్లలాగా ఉండకూడదు, మరి పెళ్ళగింపబడే వేర్లలాగా మనం ఉండకూడదు. మరి అదే విధంగా మనం ఎక్కడెక్కడ పడినామో అట్లాంటిగా త్రోవ ప్రక్కన అంటే లోక సంబంధమైన వారిగా మనం ఉండకూడదు. రాతి నేల అంటే మన హృదయాన్ని మరి కఠినపరచుకోకూడదు అనమాట. వాక్యాన్ని లోపల ముళ్ళ పొదల ఐహిక విచారాలు అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా. ఏదో ఒకటి డబ్బు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అమ్మాయి పెళ్ళి, ఇవన్నీ. కానీ మన చింత యావత్తు ఆయన చేతిలో మరి పెట్టాలన్నమాట కదా. మరి అదే విధంగా మనము వేరు పారాలంటే దేనిలలో అంటే విశ్వాసంలో ఒకటి, మరి పరిశుద్ధతలో వేరు పారాల, ప్రేమలో వేరు పారాల, విధేయత చూపించడంలో మరి వేరు పారిన వారిగా ఉండాలన్నమాట. ఆ అప్పుడు మనము ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనము తట్టుకొని ఆయన వచ్చే పర్యంతం వరకు ఉంటాం. ఎందుకంటే ఇంకా రాబో దినాలు మన ఇండియాలో, ఏపీలో కూడా రావచ్చు. కాబట్టి మన విశ్వాసం అనేది సాతానుడు జల్లెడబడుతున్నాడు అనమాట. మన ఆ జల్లెడలో నుంచి కిందికి పడిపోకోకుండా, రంధ్రాలలో నుంచి కింద పడిపోకుండా మరి గట్టిగా గింజల్లాగా బలమైన వాటిగా ఉంటే మనం జల్లెడలో నిలుస్తాం, లేకపోతే కింద పడిపోతాం. కాబట్టి మనము రోజు రోజుకు పరీక్షించుకుంటూ ఆత్మీయంగా వృద్ధి చెందాలి. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ సుశీల, వందనాలమ్మా. విక్టోరియా సిస్టర్ కి కొంచెం కరెంట్ పోయిందంట. చక్కటి వర్తమానం ఇచ్చిన సుశీల సతీష్ గారికి మరలా చెప్పమన్నా. చక్కగా సుశీలాని గురించి నేను నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే, A to Z టీచర్ అమ్మ భలే రాసుకునేస్తుంది. ఏ ప్రసంగికులు ఎవరు వచ్చినా కూడా. నాకు ఈ అవకాశం వస్తుందా రాదు అనుకున్న. దేవుడు ఎంత గొప్ప దేవుడు సుశీల, ఇది చెప్పాలనుకున్నాను, చెప్పే భాగ్యం ఇచ్చింది. చక్కగా రాసుకుంటుంది బిడ్డ. అక్కడ అంతా రాసుకుంటుంది. ఒక నోట్ బుక్ పెట్టుకొని టీచర్స్ చెప్పడమే వేరే విధానంగా ఉంటుంది. అందులో సండే స్కూల్ టీచర్ కూడా జాబ్ చేస్తుంది. ఎందుకంటే నేను ఐఎమ్ ఆల్సో టీచర్, గవర్నమెంట్ టీచర్, బట్ డిజైన్ చేశాను. కానీ నేను సండే స్కూల్ తీసుకున్నాను చిన్నప్పుడు. ఆ డిజైన్ చేసిన వెంటనే కాబట్టి కొన్ని చక్కగా పూసగుచ్చినట్టు బిడ్డ చక్కగా కొలసే పత్రిక తీసుకొనింది. దానిలో విషయాలు ఇంత కూలంకషంగా చెప్తుంది అనుకోలేదు. చక్కగా చెప్పింది. నిజమే, మనం వేరు ఇంపార్టెంట్. మనం కూడా మన హృదయంలో వేరు తన్ని ఉండాలి. అలాగన ఒకవేళ నిజమే పైకి బాగా మనం నమ్ముకున్నాము, మేము బాప్తీసం తీసుకున్నాము, మేము ప్రతిదానికి నియామక కుడికలకు కూడా వెళ్తున్నాం అంటాం. కానీ బట్ మన లోతుపాతులు, మన హృదయం ఎలాగుందో, మన హృదయంలో ఏసై ఉన్నాడో ఆ నావకి ఆయన కానీ మన హృదయంలో ఉంటే ఆ నావ ఎట్టబోతుందంటే ఆయన దిక్సూచి చక్కగా తీసుకోపోగలుగుతాడు. అలాగని కాకుండా ఉంటే మన విశ్వాసంలో మనం సన్నగిల్లిపోయినాం అనుకో, మనం ఆ వేరు అనేది ఎలాగుంటుందంటే కుళ్ళిపోకూడదు. మనం ఏదైనా మన బలహీనత చూస్తాడు. కడవరి దినాల్లో ఉన్నాం కదా, సాతానుడు తన ఇష్టానుసారంగా రాజ్యం వెళ్తుంటాడు అనమాట. చిన్నది తీసుకుంటాడు, దాని ద్వారా ఎలా పడకూడదామా ఈ బిడ్డని. ఇప్పుడు వాక్యం చెబుతోంది బిడ్డ, కరోనాలో గొడవ వచ్చింది ఆ బిడ్డకి, అయినా తట్టుకోగలిగింది. ఎందుకంటే దేవుడు ప్రణాళికలు మన పట్ల ఏమున్నాయో, ఆ బిడ్డ పట్ల ఏమున్నాయో, అందుకే మనకి ఈ సంవత్సరం మనకు ఆయుష్కాలాన్ని పొడిగించాడు. నిజంగా నేను చదువుతూ ఉంటే, ధ్యానం చేసుకుంటుంటే నాకు కీర్తనలో చెప్పిన, అయ్యా నీ వారి వారి చర్యలను బట్టి ప్రతీకారం చేస్తావు, కానీ కృప చూపుడు కూడా నీవు ఇదే కదా నాన్న. అందుకే కృప చూపించి మనకు ఏం చేశాడు దేవుడు, మన ఆయుష్కాలం పొడిగించాడు. బిడ్డ విషయంలో కూడా, సుశీల గారి విషయంలో కూడా, అప్పుడు కరోనా వచ్చింది, ఎంత సన్నగా అయిపోయింది బిడ్డ, బలహీనల, కానీ వాక్య పరిచర్యలో ఆ బిడ్డ పట్ల ఆయన ప్రణాళిక ఏముందో, ఆయన పర్పస్ ఏముంటుందో, కాబట్టి ఆయన పర్పస్ కు మనం కంప్లీట్ గా ఒబే అయిపోవాలన్నమాట. ఆ విధంగా ముందుగా ఉండేటట్టు మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ సంవత్సరంలో మనం ఇలా ప్రవేశించగలిగాను. నిజంగా ఆత్మీయ తల్లి కిజక్క గారు గాని ఆ కరోనా పీరియడ్ లో మనకి ఇది పెట్టుకుంటే మీ అందరికీ ఎంతగా ఉంటుందో సమృద్ధికరంగా. కానీ నాకు మాత్రం ఒంటరితనములో నేను ఎన్నిసార్లు కన్నీళ్లు గారుస్తానో, ఒకవేళ పాప ఉండి నేను రాలేకపోయినప్పుడల్లా ఏడ్చుకుంటాను. 1 వీక్ చేస్తూనే ఉంటాను ప్రేయర్. అయ్యా మంగళవారం కొన్ని గూఢమైన సత్యాలు నేను నేర్చుకుంటున్నాను ఈ మధ్యలో. కేవలము బర్త్డేకి మనం ఏం చేస్తాము, సంవత్సరం అంతా దయాకిరీటం అని చెప్పి పెట్టి మెన్షన్ చేసి వాళ్ళకి విషెస్ పెడతాం. కానీ అక్క మనం చెప్పినప్పుడు ఎంతగా వినగలిగినానో, నేను చాలా గూఢమైన అర్థాలు వింటున్నాను, తెలుసుకుంటున్న మర్మాలని. కాబట్టి ఈ కరోనా రావడం మూలాన మనకి జూమ్ ఇవ్వడం మూలాన
నాయన ఫిజికల్ గ్యాదరింగ్ లేదేమో కానీ అందరినీ కుమారుడు ఎంత చక్కగా తీయగలుగుతుంది, చదవగలుగుతుంది. జయలక్ష్మి గారు ఎంత బాగా ఆన్సర్లు చేస్తారు. వీళ్ళందరి ద్వారా దేవుడు మనకు నిజంగా మన ఆయుష్కాలం పొడిగించే అంటే ఆయన ప్రణాళిక ఇంకా ఏముందో. ఒకవేళ ఒమ్ము చేశామేమో, కొన్ని విషయాలలో అవిధేయులుగా ఉన్నామేమో. కాబట్టి అలాగని కాకుండా మనల్ని మనం సరి చేసుకునే నిమిత్తం మనకు ఆయుష్కాలం ఇచ్చారు. ఆ విధంగా ఇస్తూ ఈ జూములో మనకు ప్రతిరోజు జీవవాక్యాన్ని అందిస్తున్నాడు మనల్ని మనం సరి చేసుకోవడానికి. ఒకవేళ పరిశుద్ధతలో తక్కువైపోయినామేమో, ఈ రోజు ఎంత చక్కగా తెలుసుకోగలిగినాం కదా. ప్రతి ఒక్కరి ద్వారా ఆ వాక్యం ఎట్లాంటిదంటే, ఆ కాన్సెప్ట్ ఒకటి తీసుకుంటే చిన్నదే, కొలసీలు 2 వచనాలు చదివింది బిడ్డ, కానీ దానిలో ఆ కాన్సెప్ట్ తీసుకొని మన జీవితాలకి మనం అన్వయించుకుంటే మన ఆత్మీయ జీవితం నిజంగా పరిపక్వతలో మెచ్యూరిటీ వచ్చేస్తుంది. స్పిరిచువల్ మెచ్యూరిటీ. నిజంగా ఈరోజు చూసాం కదా, ఈ ముండ్ల పొదల పక్కన పడిన విత్తనాలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటారు, మళ్ళీ ఇన్స్పిరేషన్ గా ఉంటుంది కాబట్టి. కానీ అలాగని కాకుండా మనం ఎలాగుండామంటే, రక్షించబడ్డాం విశ్వాసం అని చెప్పుకుంటాం కానీ మన వేరు కుళ్ళిపోకూడదు. చచ్చిన వేళ్ళలాగుంటే పెళ్ళగించబడిపోతాయి. ఎందుకు ఈ చెట్టు పాడైపోయిందిలే అని చెప్పుకుంటాం. చెట్టు పైకి ఇంకేముండదు, ఆకులు బాగుండవు, కాయలు రావు, దానివల్ల ఏం ప్రయోజనం లేకపోతే అలాగంటారు. కాబట్టి మనం ఎలాగుండాలంటే దేవునిలో స్థిరంగా ఉందాం. కీడు చేసే వాళ్ళలాగా ఉండకూడదు. ఉంటే మనము పెళ్ళగించబడతాము. అలాగని కాకుండా మనం త్రోవ పక్కన పడిన వాళ్ళలాగా ఉండకుండా, రాతి నేల పడిన వాళ్ళగా కాకుండా మన ఆత్మీయ జీవితము కపటంగా ఉండకూడదు. మన విశ్వాసం కూడా ముండ్ల పొదల్లో ఉన్నట్టు నిష్ఫలంగా ఉండకూడదు. ఈ ఐక విషయాలు నిజమే, ఏందో ఏం కావాలి, అది కావాలి, ఇది కావాలా, పండుగలు పబ్బాలు వీటిల్లో ఉంటామేమో, కానీ ఆత్మీయంగా ఉంటేనే కదా. ఎందుకు మనకి ఇచ్చినాడు ఆయుష్కాలం? మన ప్రణాళిక ఏముందో ఆయన పట్ల. నేనేమన్నా ఒమ్ము చేశానేమో, తృణీకరించానేమో. ఇప్పుడు ఈ సంవత్సరం మట్టుకునాయన నాకు ఆయుష్కాలం పొడిగించు. నేను ఎప్పుడు అంటుంటాను, అయ్యా నేను ఈయన లేరు, వెళ్ళలేరు, ఈయన ఉంటే చక్కగా భలే వెళ్ళేదాన్ని. ఆ రోజుల్లో కరపత్రికలు అన్ని భాషల్లో ఇచ్చేదాన్ని, 2 మాటలు చెప్పి. అలాగే లేను కదా అని అందరికీ చెప్తాను, నా ఫ్రెండ్స్కి, వెళ్ళండి, తీసుకొని వెళ్ళండి, మీ వారితో కలిసైన పరిచర్య చేయండి అని చెప్తుంటాను. అలాగన మనం ఆత్మల సంపాదనే ఆయన ధ్యానంగా, ఆయన ధ్యేయం కాబట్టి మనం మన ఆయుష్కాలాన్ని మనం పొడిగించుకుంటూ మనం పైకి భక్తి కలిగిన వాళ్ళు కాకుండా వేరు పొందిన వారి స్థిరంగా ఉంటాము. అంత మాత్రమే కాకుండా చక్కగా మూడు చెప్పింది, హృదయంలో పరిశుద్ధత కలిగి ఉంటాము, అనింజమైనదిగా ఉంటాము, ప్రేమలో పరిశుద్ధత కలిగి వేరుపారి ఉంటాము. అలాగే విధేయతలో కూడా మనం ఉంటే, అలాగుంటే మనకు ఆయన మన పట్ల ఈ సంవత్సరం మళ్ళా మనకి ఎందుకు ఆయన ప్రణాళికని ఏమేమి పెట్టుకున్నాడో, ఆయన ప్రణాళిక ఎలాగుందో ఆయన మనం ముందుగానే ప్రణాళిక సిద్ధపరిచే దేవుడు కదా ఈ పెట్టున్నాడు. ఆ ప్రణాళికను మనం ఒమ్ము చేయకుండా కొనసాగిద్దాం. కేవలం ఆత్మల సంపాదనలోనే ముందుకు వెళ్దాం. ఇంకేం ఆస్తి అంతస్తు ఐశ్వర్యాలు ఆయన కోరుకోలేదు కదా. అలాగని మొట్టమొదటిగా మనం ఎలాగున్నాము, మన జీవితం ఎలాగుంది, మన హృదయంలో యేసయ్య ఉన్నాడా, మనం వేరుపారిపోయి ఉన్నామా, కుళ్ళిపోయి ఉన్నామా, ఎలాగున్నాము, వాటన్నిటిని తీసేసుకున్నాము. చక్కగా విధేయులుగా ప్రేమ కలిగి కడవరి దినాల్లో ఉంటాను. మా దినము సమీపించుకొలది, మీరు ఒకరినొకరు ఆదరించుకుంటూ మంచి వాక్యాలు చెప్పుకుంటూ వాటి ద్వారా ఒకళ్ళ పేదవాళ్ళు ఉంటారు, బలహీన